మరో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో ఈ ఘోరం జరిగింది. మొత్తం హిందూ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేశారు. ఒక పక్క అక్కడ కనీసం కరెంటు లేక, డీజిల్ లేక, దిక్కు లేక భారత్కి అయితే కనుక వేడుకుంటుంది, మాకు కొంచెం డీజిల్ ఇవ్వండి, పెట్రోల్ ఇవ్వండి, ఇలాంటి ఇప్పుడు కరెంటుకి అసలు ఇబ్బంది అయిపోతుందని. మరో పక్క హిందువులపై దాడులు అయితే ఆగటం లేదు. భారత్ని ఒక పక్క అడుక్కుంటూనే ఉన్నారు, మళ్ళీ అక్కడున్న కొద్దిపాటి హిందువుల మీద కూడా దాడులు అయితే చేస్తూనే ఉన్నారు. మరో ఈ విషాద ఘటన ఏంటంటే, రిటైర్డ్ అయిపోయిన హిందూ టీచర్ కుటుంబం దారుణ హత్యకు గురైంది. బంగ్లాదేశ్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ హిందూ టీచర్ కుటుంబం ఈ దారుణ హత్యకు గురైంది. ఇంటిపై ఉంటున్న వారు డ్రగ్స్ తీసుకుంటున్నానని ప్రశ్నించినందుకు వారిని అత్యంత దారుణంగా హతమార్చేశారు. రంగపూర్లో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. దీనిపై పోలీస్ కమిషనర్ మహమ్మద్ అబ్దుల్ వెల్లడించిన వివరాల ప్రకారం గణపతి చక్రవర్తి అనే ఆయన వయసు 65 సంవత్సరాలు. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ టీచర్గా రిటైర్ అయ్యి ఆయన హోమియోపతి వైద్యుడిగా ఇంటి వద్ద ప్రాక్టీస్ చేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం రంగపూర్లో కొత్త ఇంటిని కట్టుకొని భార్య ప్రీతిలత, కుమార్తె అగామి, కుమారుడు ప్రియం, ఈ నలుగురు కలిపి అక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడ రంగపూర్లో కొత్త ఇల్లు కట్టుకొని. చక్రవర్తి భార్య ప్రీతిలతకు ఆమె సిస్టర్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మిగతా ఎవ్వరి ఫోన్లు, 4 ఫోన్లు కూడా కలవకపోవడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం నాడు రాత్రికి ఇంటికి తాళం వేసి ఉన్న ఇల్లు వాటిని పగలగొట్టి చూడగా 4 కూడా మొత్తం కుటుంబం అంతా విగత జీవులుగా కనిపించారు. ఇంటిపైన చక్రవర్తి డెడ్ బాడీ ఉండగా భార్య, కూతురు మృతదేహాలు మెట్లపై ఉన్నాయి. కుమారుడు డెడ్ బాడీ ఇంట్లో ఉన్న మంచం కింద గుర్తించారు. మొత్తం 4 దారుణంగా చంపేశారు. కాగా గురువారం నాడు రాత్రే వారందరూ కూడా హత్యకు గురైనట్లు పోలీస్ కమిషనర్ మహమ్మద్ అబ్దుల్ తెలిపారు. 2 దుండగులు వారి ఇంటిపైకి ఎక్కి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇదేంటని చెప్పేసి ప్రశ్నించినందుకు ఈ ఘోరఘాతుగాన్ని, అంటే ఇంటిపైకి ఎక్కి డ్రగ్స్ తీసుకున్నట్టు ఇదేంటి పరిస్థితి అని ఎవరైనా అడుగుతారు కదా, అలా అడిగినందుకు 4 దారుణంగా చంపేశారు. అక్కడ హిందువులకు అసలు వాల్యూ అనేది ఇవ్వరు. సో ఇది పరిస్థితి. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులుగా అనుమానిస్తే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.